అధ్యక్ష అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడు కాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఐ అప్రిషియేట్. అయితే ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారి లెటర్ పేజ్ 3 ఓపెన్ చేయండి. ఐ రీడ్ అవుట్. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు, హరీష్ రావు గారు ఎండార్స్ చేసిండ్రు, నీళ్ళు ఇచ్చేసిండ్రు, అనుమతి వచ్చేసింది అన్నాడు. ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది, నా దగ్గర కూడా ఉంది. పేజ్ 1 మీరు చదివిండ్రు, పేజ్ 3 నేను చదువుతా, కొద్దిగా మీరు కూడా చదువుకోండి. పేజ్ 3 పారాగ్రాఫ్ 3 ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది. వారి సంతకం ఉంది, ఎంబ్లం ఉంది. ఇన్ కేస్ there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% lean season, corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances need to be clarified. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ, ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ 3వ పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ ముఖ్యమంత్రి గారు కూడా 3వ పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట ముఖ్యమంత్రి గారు అన్నాడు. ముఖ్యమంత్రి గారు ఇంకో మాట ఏమన్నాడు? ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళొక్కసారి అడుగుతారా అని అన్నాడు. అది కూడా చెప్తా. ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ ముఖ్యమంత్రి గారు, నేను ఉత్తమన లెక్క రాలేదు, డోంట్ వరీ. అధ్యక్ష ఇకపోతే ఏమన్నారు? ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతారా అన్నారు. అయితే ఆనాడు 24/10/2014 నాడు మనకు సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన లెటర్ వారు చెప్పారు. ఆ లెటర్లోనే వాళ్ళు ఏం రాసింది సిడబ్ల్యూసీ మనకు? మీరు 2004 వరకు మాత్రమే వాటర్ సిరీస్ ను పంపారు, అప్డేట్ చేయండి. ఏమన్నారు? ద 75% డిపెండబుల్ నెట్ అవైలబుల్ వర్క్స్ అవుట్ టు బి 5821-205 TMC. అటెంప్ట్స్ మే బి మేడ్ టు అప్డేట్ ద సిరీస్ బియాండ్ ఇయర్ 2004. 2004 వరకే మీరు నీటి సిరీస్ ను పంపారు. ఇది 2013వ సంవత్సరం. యూ సెండ్ అప్ టు 2013 అని సిడబ్ల్యూసీ మనకు డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద 2013 వరకు అప్డేట్ చేస్తూ మనం 24/11 ఒక నెల రోజుల తర్వాత అప్డేటెడ్ సిరీస్తో సిడబ్ల్యూసీ ఆదేశాల మేరకు వారికి తిరిగి పంపడం జరిగింది. పంపితే దాని మీద సిడబ్ల్యూసీ మళ్ళీ ఏమిచ్చింది అధ్యక్ష? 4/3/2015 ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్. ఇప్పుడు ఘోష్ గారు కూడా ఈ లెటర్లన్నీ నేను ఘోష్ కమిషన్ సబ్మిట్ చేసిన. ఆయనకు డౌట్ వస్తే సిడబ్ల్యూసీని పిలిచి క్లారిఫికేషన్ అడగాలి కదా. మరి సిడబ్ల్యూసీని మీ లెటర్ మీరే ఇచ్చిండ్రా, నీళ్లు లేవని ఎందుకు ఇచ్చిండ్రు అని మరి సిడబ్ల్యూసీని కూడా ఘోష్ గారు అడగాలనే వద్దా? ఈ లెటర్ నేను ఘోష్ కమిషన్కి అందించి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకున్నా. దట్ కాపీ ఈజ్ విత్ మీ. 4 మార్చి 2015 ఏమన్నదో ఘోష్ సెంట్రల్ వాటర్ కమిషన్ నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. దీంట్లో చాలా ఉంది కానీ చాలా డీటెయిల్గా కూడా ఇచ్చారు. ఇస్తూ ఇందులో ఏమన్నారంటే, యాజ్ ఎవిడెంట్ ద డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ద నెట్ వాటర్ అవైలబిలిటీ at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the state of upper riparian states of 63 TMC. 165లో 63 TMCలు పై రాష్ట్రాలు వాడుకున్న నీళ్లు కూడా ఉన్నాయి. అది పోతే మీకు ఉండేది 102 మాత్రమే అని చెప్తూ, as such the availability of surpluses from upper riparian states as estimated at barrage site may not be reliably available in future. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site etc. నీళ్లు లేవని చాలా స్పష్టంగా ఒక్కసారి కాదు 3 ఉత్తరాలు, ఉమాభారతి ఉత్తరంలో వచ్చింది, ఫిబ్రవరి ఉత్తరంలో వచ్చింది, మార్చి ఉత్తరంలో వచ్చింది. నౌ ఇది ఒకవైపు. రెండో వైపు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు రాసిన లేఖ ఏం రాసిండ్రు మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి? డేటు 15th October 2013. At this full reservoir level 152 meters, about 2099 hectares and 22 villages in Chandrapur district ఇట్లా మునిగిపోతా ఉంది.
It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels as it may lead to unfruitful expenditure. అంటే మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుంది, మీరు 152 మీటర్ల ఎత్తులో మేము ఒప్పుకోము అని చెప్తే దీనికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రిప్లై కూడా ఇచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ సీఎమే. అంటే మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టును కడితే మీరు చేసిన ఖర్చు వృధా అయితే ఆ వృధాను కాకుండా నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటికి మార్చి మీరు చేసిన తప్పును సవరించింది ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు